తెలంగాణ పంచాయతీలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. రెండో విడతలోనూ సగానికి పైగా సర్పంచ్ స్థానాలను ఆ పార్టీ మద్దతుదారులే విజయడంకా మోగించారు. 27 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మెజార్టీ సీట్లను సాధించారు. గట్టి పోటీచ్చి రెండో స్థానంలో నిలిచిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నిర్మల్ జిల్లాలో మాత్రమే బీజేపీ ప్రభావం చూపించింది. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతించిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. 4333 స్థానాల్లో సగం కంటే ఎక్కువ కాంగ్రెస్ గెలిచి తన సత్తా చాటుకుంది. సిద్దిపేట, కొమరం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారే సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారని తెలుస్తుంది. రెండో స్థానంతో బీఆర్ఎస్ పార్టీ సర్ది పెట్టుకోగా మూడో స్థానంలో ఇతరులు నిలిచారు. 4వ స్థానంలో బీజేపీ నిలిచినట్టు సమాచారం. అర్ధరాత్రి మనకు 12 గంటల సమాచారం వరకు మాత్రం 51 కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 51.9% ఆఫ్ సీట్లను సంపాదించుకుంది. భారత రాష్ట్ర సమితి 1191, బీజేపీ 257, ఇతరులు 578 స్థానాలను గెలుచుకున్నారు. వీరిలో సిపిఎం మద్దతుదారులు 33 చోట్ల, సిపిఐ బలపరిచిన వారు 28 చోట్ల గెలిచారు. మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 2425 సీట్లు గెలుచుకోగా భారత రాష్ట్ర సమితి 1168, బీజేపీ 189, ఇతరులు 448 గెలుచుకున్నారు. పల్లెల్లో రెండో విడత ఎన్నికల్లోనూ పల్లెల్లో ఓటు చైతన్యం స్పష్టంగా కనబడింది. వణికించే చల్లోనూ ఓటర్లు ఉత్సాహంతో వెల్లువెత్తి ఓటరు వేయడానికి ఓటర్లు బారుతీరారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు క్యూ లైన్లో ఉన్నారు. పల్లెల్లో 85.86% పోల్ అయినట్టు సమాచారం. ఈ నెల 11న జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 84.28% పోల్ కాగా పోయిన దానికంటే మొదటి విడత కన్నా ఇప్పుడు 1.58% ఎక్కువ మంది పాల్గొన్నట్టు సమాచారం. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. రెండవ దశలో 4333 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించగా 4333 గ్రామ సర్పంచ్, 8307 వార్డు సభ్యులకు వార్డు పదులకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8307 పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్ జిల్లాలో ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలో 3 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్ దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు అధికారులు. ఆదివారం 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీలకు అలాగే 29917 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 12,782 మంది సర్పంచ్ పదవులకు 71,000 మంది వార్డు సభ్యులకు పోటీపడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోని యాదాద్రి జిల్లా అత్యధికంగా 91.72% పోలైనట్టు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80% పైగా పోలింగ్ నమోదైన జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339 గాను 46,70,972 మంది ఓట్లు వేశారు. వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళలు ఉండగా 23,93,10 మంది పురుష ఓటర్లు, 22,77,092 మంది ఓట్లేసిన సమాచారం. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇతరుల్లో 143 ట్రాన్స్జెండర్లు ఉండగా 60 మంది ఓటేసినట్టు సమాచారం. అక్కడక్కడ చెదురుమదురు గడ్ల మినహా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసిందని సమాచారం. ఈ హోరాహోరీ పోరులో చాలా ఉత్కంఠభరితంగా లెక్కలు జరిగిన కౌంటింగ్ జరిగిన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. చివరకు అన్ని ప్రశాంతంగా రెండో విడత కూడా ముగిసింది. ఆధిక్యత ఇప్పట్లో మొదటి విడతలానే రెండో విడత కూడా ఆధిక్యత ప్రదర్శించి కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉంది.